నిన్న జరిగినటువంటి కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాబోయే ఈ జనాభా గణన సమయంలోనే ఈ యొక్క కుల గణన కూడా చేయాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన రికార్డులు తనే బద్దలు కొట్టడం అన్నమాట. ఇప్పటికే మనం చూసాం గత 11 సంవత్సరాల్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు. ఒక మహిళా బిల్లు కానీ, అయోధ్య రామ మందిరం కానీ, ఒక ట్రిపుల్ తలాక్ బిల్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, లేదా నిన్న తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కానీ, అలాగే నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి ఈ యొక్క జనాభా గణనతో పాటుగా చెయ్యాలి అని నిర్ణయం చేస్తున్నటువంటి కుల గణన. ఎందుకంటే మనందరికీ కూడా ఒక చిన్న బ్యాక్డ్రాప్ దీనికి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మనకి కులగణన అనేటువంటిది బ్రిటిష్ హయాంలో జరిగింది. 1881లో మొట్టమొదటిసారి జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా అప్పుడు ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి రెండు చేసేవారు. ఆ విధంగా మనకి 1931 వరకు కూడా జనాభా గణన దాంతోపాటుగా కులగణన రెండు జరుగుతూ ఉండే. కానీ 1941కి వచ్చేప్పటికి అప్పుడు మరి వరల్డ్ వార్ II సమయం కాబట్టి ఆ సమయంలో రెండూ కూడా జరిగినటువంటి సందర్భం. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో జనాభా గణన జరిగింది, కానీ కులగణన అవసరం లేదు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వం ఆ యొక్క విధానాన్ని అది రద్దు చేయటం జరిగింది, క్యాన్సిల్ చేశారు. అప్పటి నుండి కేవలం ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనాభా గణన మాత్రమే జరుగుతూ ఉంది. ఆ విధంగా చేయటం మూలంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కులగణన లేదు. ఎప్పుడైతే 1931 సెన్సస్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే ఉన్నది అని అదే ప్రోరేటాలో భావిస్తున్నటువంటి సమయంలో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా చేయాలి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈరోజు మోడీ సర్కార్ మనందరం కూడా గమనించాలి, ఏదైతే వికసిత్ భారత్ అంటున్నామో, ఏదైతే భారతీయ జనతా పార్టీ నినాదం విధానమైనటువంటి ఒక అంత్యోదయ ఉందో, అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలి, అప్పుడే ఈ యొక్క భారతదేశం సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నమ్మి ఆ సిద్ధాంతంతో ఆ స్ఫూర్తితో ముందుకెళ్తుందో అది జరగాలి అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్, ఈ యొక్క పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలైనా అభివృద్ధి అయినా అదే మాదిరిగా విద్య కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ ప్రతి విషయంలోనూ ఈ యొక్క స్కీమ్ మనం ప్రతిపాదించే సమయంలోనే పాలసీ మేకింగ్కి ఈ యొక్క జనాభా గణనతో పాటుగా కులగణన కూడా చేయటం మూలంగా చాలా ఉపయోగం ఉంటుంది. ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా ఏ స్కీమ్ పెడితే ఏ వర్గాల వారు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క అవసరాలు ఏంటి, వారికి ఏ పథకం పెట్టడం మూలంగా వారిలో మార్పు వస్తుంది. మనం అభివృద్ధి అనుకుంటున్నాం, వికసిత్ భారత్ అనుకుంటున్నాం, అది జరగాలి అంటే ఈ యొక్క పథకాలు ఎలా ఉండాలి, రాబోయే మార్పులు ఏ విధంగా తీసుకురావాలి, సంస్కరణలు ఏ విధంగా ఉండాలి, అదే మాదిరిగా మనం రిసోర్సెస్ని మనము బడ్జెట్ అలొకేషన్ అప్పుడు దేనికి ఎలా మనం అలొకేట్ చేయాలి అనే దానికి కూడా ఈ యొక్క సమాచారం ఉపయోగపడుతుంది. మరి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ చూస్తున్నాం, ఇదేదో తన క్రెడిబిలిటీ అని మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే 2010-11లో ఎవరున్నారు? అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతకుముందు 5 శతాబ్దాలుగా వాళ్ళే ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా కులగణన చేయాలి అనేటువంటి ఆలోచన లేదు. ఉన్నదాన్ని రద్దు చేశారు 51లో. మళ్ళీ 10లో కూడా 10-11 2011 సమయంలో కూడా ఇది చెయ్యాలి అన్న దాని మీద నిర్ణయం తీసుకుంటాము అన్నారే తప్ప నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వాళ్ళకి ఈరోజు మామూలంగా వచ్చింది అని చెప్పడం అనేటువంటిది ఇది హాస్యాస్పదం. మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారో, భవిష్యత్తులో భారతదేశంలో ఈ ద్వారా ఈ యొక్క కులగణన కూడా జరగటం మూలంగా అన్ని రకాలుగా సామాజికంగా కానీ ఈ యొక్క అసమానతలు ఉన్నటువంటి ప్రతి రంగంలో ప్రతి ఏరియాలో కూడా ఇది మార్పు రావటానికి ఉపయోగపడుతుంది. ఇది అతిపెద్ద నిర్ణయంగా ఇదొక చాలా బోల్డ్ డెసిషన్ ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకుంది అని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు.